మనకి ఒంట్లో ఓపిక లేనప్పుడు కానీ, ఇంట్లో కూరగాయలేమీ లేనప్పుడు కానీ, కొన్ని వంటలనైతే ఫిక్స్‌డ్‌గా చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిల్లో పుదీనా పెరుగు పచ్చడి ఒకటి. అందులోనూ వర్కింగ్ ఉమెన్స్‌కైనా, బ్యాచిలర్స్‌కైనా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 20 డేస్ వరకు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి కోసం ఫ్రెష్ పుదీనాను తీసుకుని ఆకుల్ని ఒలుచుకున్న తర్వాత 1కి 2 సార్లు బాగా కడుక్కుని నీళ్లు అనేవి లేకుండా ఇలా ఓడ్చుకుని పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లోకి ఒక స్పూన్ నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ పచ్చడిని పూర్తిగా పచ్చిమిర్చితోటే చేసుకుంటాం కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి, తీసుకున్న పుదీనాని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇది మగ్గడానికి కూడా మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 5-10 నిమిషాల టైంలో ఇది మగ్గిపోతుంది. స్టవ్ ఫ్లేమ్‌ని లోలో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా